నా పేరు రామ్ కుమార్. కులశేఖర్ గారితో నాకు చాలా చాలా ఫ్రెండ్లీ పరిచయం ఉంది, బంధం ఉంది. కులశేఖర్ మంచి రచయిత అందరికీ తెలిసింది. కులశేఖర్ రాసిన రామరసవాహిని అనే ఒక పద్య కావ్యం లాంటిది అది. దాన్ని నేను మ్యూజిక్ కంపోజ్ చేసి దాన్ని క్యాసెట్గా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కులశేఖర్ రాసిన కృష్ణలీల అనే పుస్తకం నుంచి కూడా కొన్ని పాటలను తీసుకుని కంపోజ్ చేసి దాన్ని కూడా క్యాసెట్ రూపంలో చేసాం. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి మీద కులశేఖర్ రాసిన పాటలను కూడా మేము ఆల్బమ్ రూపంలో తీసుకుని ఆ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే సాయి సుధామృతం అనే ఆల్బమ్ను కూడా మేము రిలీజ్ చేసాం. 2000 నుంచి చాలా అనుబంధం ఉంది. అయితే మధ్యలో తను హెల్త్ దెబ్బతింటం, దాంతో కొంత ట్రీట్మెంట్ తీసుకోవడం, కొంత సినీ రంగానికి దూరంగా ఉండడం, ఇవన్నీ బాగా మమ్మల్ని కలిచివేసని మేము తనతో సన్నిహితంగా ఉంటూ చాలా వరకు కౌన్సిల్ చేయడానికి ట్రై చేశాను. కానీ దురదృష్టం అకాల మరణం. చాలా తొందరగా అతను మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడం, కులశేఖర్ గారితో ఉన్న అనుబంధం గురించి మీరు ఏం చెప్తారు? నేను కులశేఖర్ వైజాగ్ కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్ అయ్యాం. నా కజిన్ బ్రదర్ అవుతాడు. తను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత నన్ను ఎప్పుడు అంటాడు, నీ వాయిస్ చాలా నువ్వు వచ్చేకేవి నీ వాయిస్ చాలా బాగుంటుంది కదా అని. నేను వైజాగ్లో యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, నేను కూడా డైరెక్టర్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్ మీడియాస్కి నేను వర్క్ చేస్తున్నాను. స్టిల్ ఐఎమ్ ఏ డైలాగ్ రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్ పర్సన్. మాకు అలాగ ఫ్యామిలీ పరంగా తనకు పెళ్ళయి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత కూడా ఫ్యామిలీ, విద్య, పిల్లలు అందరం కూడా మంచి కుటుంబ వాతావరణం మాది. కలిసి తిరిగేవాళ్ళం, అంతా చేసేవాళ్ళం. సడన్గా ఒక బ్రెయిన్ ఫీవర్, అది విధి వైపరీత్యమో విధి దారుణమో ఏమో తెలియదు, ఏ నరఘోష తగిలిందో అలా తెలీదు. విధి వైపరీత్యం ఒక చిన్న బ్రెయిన్ ఫీవర్ లాంటిది వచ్చి ఏమైందో తెలియదండి. ఒక్కటే చెప్తున్నాను, కులశేఖరు అంత మంచి కవి. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం అంటే ఇష్టం, ఆత్రేయ గారి సాహిత్యం అంటే ఇష్టం, సీతారామశాస్త్రి గారికి ప్రియమైన శిష్యుడు. అంత వాళ్ళింట్లోనే ఉండి వెస్ట్రన్ ప్లాజాలో, యూసఫ్గూడలో కలిసి ఉండేవాళ్ళు. తనకంతా కూడా చాలా శాస్త్రి గారికి చాలా సేవలు చేశారు. విచిత్రం ఏంటంటే నిన్న శాస్త్రి గారి 2వ వర్ధంతి. అదే రోజు శిష్యుడు కూడా వెళ్ళిపోవడం అన్నది అది గురు శిష్య అనుబంధం. ఇంకోటి, కులశేఖరు ఒక మంచి కవి, సుకవి, మంచి లిరిక్ రైటరు, మంచి సాహితీ విలువలు ఉన్న వ్యక్తి. కష్టపడి సొంత నాలెడ్జ్తోనే ఎవరి అండదండ లేకుండా వచ్చారు. ఆర్పి పట్నాయక్ గారు, కులశేఖరు, తేజ, వీళ్ళ ముగ్గురు కూడా ట్రియో, సక్సెస్ఫుల్ ట్రియో, ఒక ట్రెండ్ సెట్టర్స్ వీళ్ళు. తేజ గారు చిత్రం సినిమా, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్, కులశేఖర్ సాంగ్స్, ఉషా, శ్రీరామ్, బాలాజీ, ఇది నిహాలు, వీళ్ళందరూ ఒక సెన్సేషనల్ హిట్. అప్పుడు వీళ్ళ కాంబినేషన్ కొన్నేళ్ల పాటు సక్సెస్ఫుల్గా సాగింది. విధికే కన్ను కుట్టిందేమో, ముగ్గురు వేరువేరు దారులు పట్టాక ఎవరికి కూడా సక్సెస్ అందుకోలేదు. ఆర్పి పట్నాయక్ గారు సినిమాలు తీశారు, ఆయన చాలా సక్సెస్ అందుకున్నారు. తేజ గారు మళ్ళీ లైమ్లైట్లోకి రావాలి, కులశేఖర్ కూడా వస్తారు అని అనుకున్నప్పుడు అంతర్యామి ఆయన దగ్గర పాటలు రాయించుకోవడానికి వెళ్ళారు. ఒక్కటి చెప్తున్నాను, ఒక కవి జీవితం ఇలా ముగియకూడదు. ఈరోజు ఇంతమంది అయినా వచ్చామని సంతోషించాలా, లేకపోతే ఇలా జరిగిందని బాధపడాలా తెలియట్లేదు. అసలు తన జీవితంలో తన ఈ దుస్థితికి కారణం అంతర్యామికి తెలియాలి, ఎవరి అంతరాత్మకి వాళ్ళకి తెలియాలి. తనకు ఎవరు ఏం చేశారా, తొక్కేశారా, అణిచేశారా, ప్రోత్సహించారా, లేకపోతే హక్కుని చేర్చుకోలేదా అన్నది ఎవరి అంతరాత్మకి వాళ్ళకి వదిలేస్తున్నాను. కానీ ఈరోజు విద్య ఒక తల్లిగా, ఒక భార్యగా ఉండి పిల్లల్ని కష్టపడి పైకి తీసుకొచ్చి 16 ఏళ్ళు ఒంటరిగా పోరాటం చేసుకుంటూ తను తీసుకొచ్చి, ఒక్కటి చెప్తున్నాను, ఈరోజు కులశేఖర్తో కూడా అందరూ కలిసి ఉంటారు. ఎక్కడెక్కడో తిరిగి అనామకుల్లాగా చనిపోవడం అన్నది ఎవరో గుర్తుపట్ట కాదు. ఆర్పి పట్నాయక్ గారు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఇక్కడ అందరూ మీడియా వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విన్నవిస్తున్నాను, ఒక కవికి సహాయం చేయండి, వాళ్ళ కుటుంబానికి సహాయం చేయండి. ఆయన పాటలు ఉన్నంత వరకు మనం వింటాం కదా, ఆయన పాటలు ఉన్నంత వరకు మనం ఆయన్ని స్మరించుకుంటాము. ఒక సాహితీకారులు ఎప్పుడు కూడా వాళ్ళకు మరణం ఉండదు. వాళ్ళ అక్షరాలు మనం ప్రేమించినంత వరకు, వాళ్ళ పాటలు వింటున్నంత వరకు, వాళ్ళ సంగీతం వింటున్నంత వరకు కళాకారుడికి మరణం లేదు. ఆ కళ బతుకున్నంత వరకు, వాళ్ళు అందించిన కళా ప్రతిభ ఉన్నంత వరకు దయచేసి వాళ్ళ కుటుంబాన్ని
ఆదుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రాంతీయ భేదం లేకుండా ఎక్కడో సింహాచలంలో వచ్చాడు ఆంధ్రాకి సంబంధం కదా అంటూ తెలంగాణ వాడు వదిలేయకుండా, తెలంగాణకి ఎప్పుడండి 1994లో వచ్చిన వాడు తను ఇక్కడికి. దాదాపు 30 ఏళ్ళు అయ్యింది. 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నవాడు ఈ మట్టిలోనే కలిసిపోయాడు. విశాఖ సాగర్ తీరం నుంచి వచ్చి మంజీరా నదిలో కలిసిపోయాడు. తన కళా ప్రస్థానంలాగా, తన సాహితీ ప్రస్థానంలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవిస్తున్నాను. మీకు ఆయన పాటలంటే ఎంతో ఇష్టం. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సినిమాటోగ్రఫీ వారికి విన్నవిస్తున్నాను. వారి కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళకు ఒక ఆర్థికపరమైన భరోసా ఇవ్వండి. ఆ పిల్లకి కూడా పెళ్లి చేయాలి, పెళ్ళిడికి వచ్చింది. పిల్లాడు కూడా ఇప్పుడిప్పుడే కష్టపడి చదువుకున్నాడు. ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి, వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా ఒక ఇల్లు ఇవ్వండి, వాళ్ళు ఉండడానికి. అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఆర్థిక పరంగా వాళ్ళకి ఆదుకోండి, సరైన న్యాయం కల్పించండి. నా కజిన్ వాడికి కులశేఖర్కి పెరుమాళ్ళు స్థానంలో శాశ్వత పరమపద ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తన ఒక కవి జీవితం ఇలా ఎందుకయిందో అంతరాత్మకే తెలియాలి. తన ఈ జీవితం ఇలా ఎందుకు జరిగిందో ప్రతి ఒక్కరి అంతరాత్మకే తెలియాలి. ఇవి తప్ప ఇంకా ఎవరికి ఏమీ చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. ఎందుకంటే ఎన్ని మాటలు నేను రాసినా, తను ఎన్ని మాటలు రాసినా తన గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు సరిపోవట్లేదు. కులశేఖర్ కూల్ అని పిలుస్తాను తన్ని నేను ఎప్పుడు. కూల్, నువ్వు చాలా కూల్గా పెరుమాళ్ళు ఆచార్య తిరువడిగలే శరణం అంటూ వెళ్ళిపోయావు. నీ ఆత్మకి శాంతి కలగడానికి మేమందరం ప్రయత్నిస్తాము, ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాలి, ఫిల్మ్ ఫెడరేషన్ కూడా సవినీయంగా విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా థ్యాంక్స్. అందరూ కూడా తన కుటుంబాన్ని ఆదుకోవాలని మరీ కోరుతున్నాను, విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ.